హాయ్ అందరికీ స్వాగతం సుస్వాగతం. దయ్యాల పండగకి స్వాగతం అండి. ఏంటబ్బా ఈ దయ్యాల గోళ అనుకుంటున్నారా? కెనడాలో అక్టోబర్ 31 హాలోవిన్ సెలబ్రేషన్స్. సో అందుకని చెప్పేసి అందరూ ఈ దయ్యాల వేషాలు వేసుకొని వింత వింత అన్నీ వేసుకొని అదొక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. దీనికి పెద్ద స్పెషాలిటీ ఏం లేదు. ఏంటయ్యా మెయిన్ విషయం అని అంటే, మనం మహాలయ పక్షాలు అంటాం కదా, అలాగా ఎలాగైతే పెద్దలకి పెట్టుకుంటామో ఆ టైంలో బ్యాడ్ జరగకుండా ఏం జరగకుండా చూసుకుంటామో, అలానే ఇక్కడ వీళ్ళు పంకిన్స్ పెట్టుకొని ఇండ్ల ముందు అలాగా దెయ్యాల ఆకారాన్ని ఇల్లంతా డెకరేట్ చేసుకొని వాళ్ళు కూడా ఈ పండగని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారండి. అందుకని చెప్పి కొంతమంది దీన్ని ఒక పార్టీగా కూడా సెలబ్రేట్ చేస్తారు. చిన్నపిల్లలకైతే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని సెలబ్రేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో అలానే ఈసారి మేము మా పిల్లల కోసం అని చెప్పేసి పార్టీ అరేంజ్ చేశారు. అందుకని చెప్పేసి ఆ పార్టీలో పార్టిసిపేట్ చేసేసాము. ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రైజెస్ కూడా ఇచ్చారు. ఎట్ ద లాస్ట్ ఎవరైతే బెస్ట్ కాస్ట్యూమ్ వేసుకున్నారో, ఎవరైతే బెస్ట్గా పర్ఫామ్ చేశారో, అండ్ అలానే ఎవరైతే బెస్ట్గా డాన్స్ చేశారో, అండ్ అలానే బెస్ట్గా మాట్లాడారో, స్టోరీ టెల్లింగ్, ఇలాగ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించారనమాట పిల్లల చేత. అలాగా చేపించిన తర్వాత అండ్ ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళందరికీ లాస్ట్లో ప్రైజెస్ ఇచ్చారనమాట. ఇది అంతా మా పాప డాన్స్ స్కూల్ వాళ్ళ టీచర్ పర్ఫామ్ చేశారనమాట, వాళ్ళ కిడ్స్. అండ్ దీని ద్వారా వచ్చిన మనీని వాళ్ళు డొనేషన్ కింద ఇవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఆర్గనైజ్ చేశారు ఇదంతా. అలానే స్నాక్స్ అండ్ లిటిల్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట కిడ్స్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా పిల్లలందరూ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చారు అలాంగ్ విత్ పేరెంట్స్లో కూడా కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళందరికీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టారు. అండ్ అలానే ఎవరైతే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్తో అలాంగ్ విత్ యాక్టింగ్ చేసి జడ్జెస్ని ఇంప్రెస్ చేశారో వాళ్ళకి మాత్రమే ప్రైజెస్ ఇచ్చారనమాట. అండ్ అలాగా మా వాడికి 3rd ప్రైజ్ వచ్చింది. వాడు చాలా హ్యాపీ అనమాట. అండ్ అలానే ఇక్కడ పిల్లలకి డ్రాయింగ్ ఇచ్చారు, అవన్నీ కూడా ఇచ్చారు. అండ్ కొన్ని హాలోవిన్ సెలబ్రేషన్స్ వచ్చి మనకి కమ్యూనిటీ తరపు ఉంటాయి అనమాట. ఇక్కడ కమ్యూనిటీస్ అని ఉంటాయి. ఆ కమ్యూనిటీ తరపున ఫ్రీగా కూడా సెలబ్రేట్ చేస్తారు. అండ్ దానికి మనమైతే పేమెంట్ చేయనక్కర్లేదు. అండ్ అవి వచ్చేసి అక్కడ కూడా ఇంతే, కాస్ట్యూమ్స్ అవన్నీ వేసుకొని వెళ్తాము. పిల్లలకి అయితే ఫ్రీగా స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు ఆ టైంలో త్రూ కమ్యూనిటీ ద్వారా. అయితే ఇదంతా ఆర్గనైజ్ చేసింది 11th and 12th గ్రేడ్ స్టూడెంట్స్. వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈవెన్ దో స్టూడెంట్స్ అయినా కానీ పిల్లల్ని మెయింటైన్ చేయడం కానీ అండ్ సెగ్రిగేట్ చేయడం కానీ వాళ్ళు చాలా బెస్ట్గా పర్ఫామ్ చేశారు. అలానే ఇక్కడ మ్యూజికల్ చైర్స్ అవి కూడా పెట్టారు. అండ్ డ్యాన్స్ ఎవరైతే ఆపకుండా డ్యాన్స్ చేస్తారో వాళ్ళకి కూడా మంచి ప్రైజెస్ ఇచ్చారనమాట. అండ్ వాళ్ళ ఇష్టం, ఎట్లా పర్ఫామ్ చేయాలనుకుంటే అట్లా పర్ఫామ్ చేయొచ్చు అనమాట. అండ్ అలానే ట్యాగ్ అండ్ రన్ అవి కూడా ఇచ్చారనమాట. సో అలా డిఫరెంట్ గేమ్స్ అనేవి వీళ్ళు పర్ఫామ్ చేశారు. సో పిల్లలందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఒక 2 hours అయిపోయిందనమాట. అలాగే పేరెంట్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అండ్ వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొచ్చారు. అండ్ పిల్లలకైతే ఎవరైతే బెస్ట్గా కావాలి అనుకుంటున్నారో, రెడీ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇంకా అక్కడికి వచ్చి ఆతర్ వాళ్ళు రెడీ అయ్యారు అని చెప్పేసి బెస్ట్గా రెడీ అయిన పిల్లలు కూడా ఉన్నారనమాట. ఇక్కడ మనుషులకే కాదండి ఇలా ఆకారాలు వేసుకొని సెలబ్రేట్ చేసుకునేది. వాళ్ళు ఇళ్ళకు కూడా చక్కగా ఈ దెయ్యాలని వాటన్నిటిని చక్కగా డెకరేట్ చేసుకొని ఇళ్ళను కూడా ఈ నెల రోజులు ఇంటి ముందు గుమ్మడికాయలను కూడా డెకరేట్ చేసి పెట్టుకుంటారు చక్కగా. ఈవెన్ స్కూల్స్లో కూడా హాలోవిన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. పిల్లలకి క్యాండీస్ అవన్నీ కూడా ఇస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావంతి రాజా.